కర్నూలు జిల్లా ఓరకల్ మండలంలోని లొద్దిపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఈ సంవత్సరం ఏ రకంగా జరుపుతారు అనేటువంటి అభిప్రాయాన్ని ఇక్కడ భక్తులు ఉన్నారు. లొద్దిపల్లె గ్రామానికి సంబంధించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మామూలుగా మీరు ఎన్ని సంవత్సరాల నుండి జరుపుతున్నారు, తర్వాత బాగా సక్సెస్ అవుతున్నారు ఈ ప్రాంతంలో అనేది కూడా అందరికీ తెలిసినటువంటి సంగతి. మీరు ఎన్ని సంవత్సరాలు జరుపుతున్నారు, ఈ సంవత్సరం ఏమైనా కల్చరల్ ప్రోగ్రాంల గురించి పూర్తి వివరంగా చెప్పండి. మేము దాదాపు 12 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 13వ సంవత్సరము, ఈ సంవత్సరం 13వ సంవత్సరం జరుపుకుంటున్నాము. గత 12 సంవత్సరాలు కూడా చాలా అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. మాకు ప్రతి సంవత్సరము పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా గ్రామ ప్రజలు, మండలంలోని చుట్టుముట్టు గ్రామాల ప్రజలు ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సహకారం అందించి లొద్దిపల్లె గ్రామంలో దుర్గమ్మ జయప్రదం కావడానికి ప్రధాన కారణము లొద్దిపల్లె గ్రామ ప్రజలు, చుట్టుముట్టు గ్రామ ప్రజలు మరియు ఓరవకల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రతి ఒక్కరు మాకు సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము గత 12 సంవత్సరాల నుంచి నెల్లూరు శ్రీహరి కోలాటం పెట్టించినాము, హైదరాబాద్ గణేష్ కోలాటం పెట్టించినాము, రాంపల్లి సీను చెక్కభజన పెట్టించినాము, గడివేంలో నాగేశ్వరరావు చెక్కభజన పెట్టించినాము. అదేవిధంగా హైదరాబాద్ జబర్దస్త్ పవన్ వారిచే ప్రోగ్రాం చేయించినాము. అదేవిధంగా బేదంచర్ల డీజే మధు గారి తోటి కూడా కల్చరల్ ప్రోగ్రాం చేయించినాము. ఈ సంవత్సరం కూడా హైదరాబాద్ వారికి వచ్చే కల్చరల్ ప్రోగ్రాం అరేంజ్ చేయించినాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జబర్దస్త్ పవన్ మరియు కొంతమంది కళాకారులు హైదరాబాద్ నుంచి వస్తారు. ఈ సంవత్సరం కూడా మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి లొద్దిపల్లెలో అమ్మవారి కార్యక్రమాలు చాలా వైభవంగా చేసి అమ్మవారి ఆశీస్సులు మా లొద్దిపల్లె గ్రామ ప్రజల మీద, మా ఊరి మీద, అదేవిధంగా మండలంలో మాకు సహకరించిన ప్రతి ఒక్కరి మీద అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి మా గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరేమంటారు? మీ పేరు? నా పేరు నరేష్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నా ఈ విగ్రహాన్ని, చాలా బాగా చేస్తున్నారు. ఈడ కమిటీ మెంబర్లు ఎట్లున్నారంటే కులమత భేదాలు లేకుండా అన్యోన్యంగా పార్టీలు అవి ఇవి తీసుకురాకుండా నీట్గా ఒకరి తర్వాత ఒకరు చేసుకుంటున్నారు. ఇట్లాంటి ప్రోగ్రాంలు మనంగా ఎన్నో చేయాలని, ఈ మా యొక్క యువతకి ఆదర్శం కావాలని కోరుకుంటున్నాను. అయితే లొద్దిపల్లె గ్రామానికి సంబంధించినటువంటి వెంకట్, తర్వాత ఇతని పేరు నరేష్, వీళ్ళు ఏమంటారంటే ఇటువంటి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా మేము ఆ యొక్క అమ్మవారిని ప్రతి సంవత్సరం శరన్నవరాత్రులప్పుడు అంగరంగ వైభవంగా జరుపుతాం. తర్వాత అనేక మందితో కల్చరల్ ప్రోగ్రాంలు అంటే చెక్క భజన కావచ్చు, లేకుంటే కోలాటం కావచ్చు, లేకుంటే ఈ సంవత్సరం వచ్చేసి జబర్దస్త్ వాళ్ళతో కూడా ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రధాన కారణం ఏంటంటే ఓరకల్లు పోలీసు వారు, అదేవిధంగా మా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు, చుట్టుపక్కల గ్రామానికి సంబంధించిన వ్యక్తులు అనేక మంది ఈ ప్రోగ్రాంలో భాగస్వాములై మాకు సహకరిస్తున్నారు. అందుకోసమే మేము కులమతాలకు ఖచ్చితంగా ఈ పండుగని అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్, ఓరకల్ మండలం, లొద్దిపల్లి.